ఈ చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లిం రిజర్వేషన్లకు రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో జత కడతాడు ఈ చంద్రబాబు. మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెడతాడు, దొంగ ప్రేమ చూపిస్తూ. మరో వంక 4% రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీతోనే కొనసాగుతాడంట, అదే ఎన్డీఏలోనే కొనసాగుతాడంట ఈ బాబు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దొంగ ప్రేమ చూపిస్తూ ఇంత మోసాలు చేస్తూ ఇలాంటి డబుల్ బాజీ రాజకీయాలు చేసే వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటాడా అని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ చెప్తా ఉన్నాడు, నేను చెప్తా ఉన్నా, 600 అయినా కూడా 4% రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు. ఇది మీ జగన్ మాట, ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట. మరి చంద్రబాబు ఇలా మోడీ గారి సమక్షంలో, మోడీ గారి మీటింగ్ లో ఇలా చెప్పగలడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి వారు మైనారిటీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పినా కూడా ఇంకా ఎందుకు ఈ చంద్రబాబు ఎన్డీఏలో కొనసాగుతా ఉన్నాడు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్, మీ బిడ్డ చంద్రబాబు. 4% రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కానే కావు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు ఈ రిజర్వేషన్లు అందించడం లేదు, వర్తించడం లేదు. పఠాన్లకు వర్తించడం లేదు, సయ్యదులకు వర్తించడం లేదు, మొఘల్స్కు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి. అందరూ గమనించాల్సింది ఏమిటి అంటే, అన్ని మతాల్లో కూడా బీసీలు ఉంటారు, అన్ని మతాల్లో కూడా ఓసీలు ఉంటారు. మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రాజకీయం కోసం వారి జీవితాలతో చెలగాటాలు ఆడడం న్యాయమేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అందుకే మీ బిడ్డ చెప్తా ఉన్నాడు, ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఈ 4% రిజర్వేషన్లు ఖచ్చితంగా కొనసాగుతాయి, ఖచ్చితంగా కొనసాగాలి అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు.